ఈ యొక్క అటువంటి పరమాత్మను తెలుసుకో అని చెప్పి మళ్ళీ ఒక సందర్భంలో చెప్పింది. ఇది రహస్యమా రహస్యం కాదా? రహస్యమే కదా. ఒక సందర్భంలో చూడవచ్చు అంటాడు, మళ్ళీ ఒక సందర్భంలో చూడబడేదా, కనబడేదా, వినబడేదా, ఊహించబడేది కూడా కాదు. సీతారాం 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 అనేకమైన రహస్యాలు భగవద్గీతలో మనకు చక్కగా బోధించబడి ఉన్నవి. కాబట్టి దయచేసి భగవద్గీతను చదవడం కాదు, అంతరార్థాలపై మనం పరిశోధన చేయాలి. పరిశోధన చేస్తే మనం భగవద్గీతలోని రహస్యాలు మనకు చక్కగా బోధపడతాయి. 15వ అధ్యాయంలో అన్నం తినేటప్పుడే చదువుమన్నాడు. ఎందుకు చదువుమాడు తెలుసా? 15వ అధ్యాయం అనేటువంటిది మన మానవ జన్మ ఎలా వస్తుంది, ఈ మానవ జన్మ ఉండబడేటువంటి విధానం ఏంటి అంటే ఆ భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్పబడు. ఏంటిది? ఊర్ధ్వమూల పదశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. అంటే ఈ ప్రకృతిలో ఉండబడే చెట్టుకు మొదలు కిందికుంటుంది, కొమ్మలు పైకి ఉంటాయి. కానీ ఈ మానవ శరీరం అనేటువంటి చెట్టుకు మొదలు పైకున్నది, కొమ్మలు కిందికి. ఈ రహస్యం తెలుసా? అందరికీ తెలుసా? తెలుసు. ఎందుకున్నాయి అంటే మన మెదడులోని తలలోని మెదడు ఏదైతే ఉందో మన సహస్రారంలో శక్తి సంబంధం, ఆ శక్తి ద్వారా మన ఈజీ సహాయంతో మన సహస్రారంలో ఉండబడేటువంటి ఒక శక్తి ఈజీఎల్ గ్రంథి సహాయంతో పిట్యూటరీ గ్రంథి ద్వారా వినాశ గ్రంథుల ద్వారా మొత్తం మన శరీర యంత్రం అంతా నడుస్తూ ఉన్నది. అందుకనే భగవద్గీతలో ఏం చెప్పిండు? ఇంద్రియాని పరాజ్ఞాము ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా అని చెప్పాడు. అంటే కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5. ఈ కర్మేంద్రియములు ఏం చేస్తాయి అంటే జ్ఞానేంద్రియముల అధీనంలో పనిచేస్తాయి. జ్ఞానేంద్రియముల అధీనంలో పనిచేస్తాయి. ఇక్కడ ఆశ్రమంలో ప్రోగ్రామ్ జరుగుతుందట అని పోయి చూస్తే బాగుండు, వింటే బాగుండు అని ఆ కళ్ళు చెవులు చెప్పాకనే కాళ్ళు ఏం చేస్తే నడుచుకుంటూ తీసుకొచ్చి అంటే వాటి అధీనంలో పనిచేసినట్లేనా? కర్మేంద్రియములు ఏం చేస్తాయి? జ్ఞానేంద్రియముల అధీనంలో పనిచేస్తూ ఉంటాయి. మరి ఆ జ్ఞానేంద్రియములు ఏ విధంగా పనిచేస్తాయి అంటే వాటంతటా అవి ఆ జ్ఞానేంద్రియాలు కూడా చేస్తాయా? నువ్వు చూసుకుంటూనే ఉంటావు, నీ మనస్సు ఇంటికాడ ఉన్నదనుకో, ఎక్కడ పెరడి కాకుండా నీ వ్యాపారంగా ఉన్నదనుకో, నీ ముందరికి మనిషి పోతే ఆ మనిషిని నువ్వు చూడవు, కళ్ళు చూసుకుంటూనే ఉంటాయి. కొద్దిసేపటి కాకపోతే ఏమంటావు? ఏమో పోయినా కనిపించింది కానీ నేను అంటే అర్థమైంది. జ్ఞానేంద్రియములు కూడా స్వతః సిద్ధంగా పనిచేయవు. మనస్సు యొక్క అధీనంలో మనస్సు యొక్క శక్తి వలన మాత్రమే జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. అందువల్ల ఇక్కడ ఏమైంది? కర్మేంద్రియములు జ్ఞానేంద్రియముల అధీనంలో పనిచేస్తాయి, జ్ఞానేంద్రియములు మనస్సు యొక్క అధీనంలో పనిచేస్తాయి. ఆ మనస్సు అనేటువంటి చర్య ఎక్కడ జరుగుతాయి? మన మెదడులో ఉన్నటువంటి భూమధ్య స్థానంలో మానసిక చర్య జరుగుతుంది. భగవద్గీతలో చెప్పబడ్డవి. కాబట్టి భగవద్గీత యొక్క రహస్యాలు తెలుసుకోవాలి. కేవలం చదవడం కాదు, చదివి దాంట్లోని రహస్యాలు ఏమేమి ఉన్నాయి, ఈ శ్లోకం ఎందుకు చెప్పిండు, ఈ శ్లోకంలో అర్థమేంటి, అది అంతరార్థమేంటి అనేటువంటి దాన్ని కనుక మనం పరిశోధన చేస్తే తప్పకుండా మన జన్మ సార్థకమైపోతుంది. కాబట్టి అన్ని అనేక రకాలు కేవలం మచ్చుకు మాత్రమే చెప్పడం జరిగింది. అనేక రకములైనటువంటి రహస్యాలు భగవద్గీతలో ఉన్నవి. కాబట్టి ఈ భగవద్గీత అనేది ఏమిటో కాదు, ఇట్ ఈస్ గైడ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఆల్వేస్ ఆల్ పీపుల్స్. మన మానవ జన్మకు గైడ్ లాంటిది.